కోట్లాది మంది సెల్యూట్ చేసే మన త్రివర్ణ పతాకం వెనుక ఒక సంచలన చరిత్ర ఉందనే నిజం మీకు తెలుసా? ఎర్రకోటపై గర్వంగా ఎగిరే మన జాతీయ జెండా ఒక్క రాత్రిలో ఏం సిద్ధం కాలేదు. స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలక వర్గాన్ని వణికించిన ఈ పతాకం ప్రస్తుత రూపానికి రావటానికి ముందు 5 సార్లు ప్రధాన మార్పులకు గురైంది. 6వసారి మాత్రమే మన అశోక చక్రంతో కూడిన త్రివర్ణ రూపం అమల్లోకి వచ్చింది. విదేశీ గడ్డల మీద సైతం భారతీయుల పౌరుషాన్ని చాటిన 6 జెండాల అసలు చరిత్ర ఇదే. దీని గురించి తెలుసుకునే ముందు మన వేద టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో మొదటి అధికారిక జెండా 1906 ఆగస్టు 7న ఆవిష్కృతమైంది. కలకత్తాలోని పారసీ బగాన్ స్క్వేర్ లో ఈ పతాకాన్ని తొలిసారిగా ఎగరేశారు. ఈ జెండాలో పచ్చ, పసుపు, ఎరుపు రంగుల అడ్డపట్టీలు ఉండేవి. పై పట్టీలో 8 తామర పువ్వులు ముద్రించారు. మధ్యలో దేవనాగరి లిపిలో వందే మాతరం అని స్పష్టంగా రాశారు. కింద పట్టీలో సూర్యుడు, నెలవంక గుర్తులు అమర్చారు. నాటి స్వదేశీ ఉద్యమంలో ప్రజలను ఏకం చేసేందుకు ఈ తొలి రూపం ఎంతగానో ఉపయోగపడింది. ఆ తర్వాత రెండవ రూపం 1907 ఆగస్టు 22న వెలుగు చూసింది. జర్మనీలోని స్టట్గార్ట్ నగరంలో మేడం భికాజీ కామా ఈ జెండా ఎగరవేయడం జరిగింది. విదేశీ గడ్డపై ఆవిష్కృతమైన తొలి భారతీయ పతాకంగా ఇది చరిత్రకెక్కింది. మొదటి జెండాతో పోలిస్తే ఇందులో కొన్ని స్వల్ప మార్పులు చేశారు. పైపట్టిలోని తామరలకు బదులుగా సప్త ఋషులను సూచించే 7 నక్షత్రాలు చేర్చారు. విదేశంలో మన స్వాతంత్ర కాంక్షను ఈ జెండా గట్టిగానే చాటి చెప్పింది. మూడో ప్రధాన మార్పు 1917లో హోమ్ రూల్ ఉద్యమ కాలంలో జరిగింది. డాక్టర్ అని బెసెంట్, బాలగంగాధర్ తిలక్ సంయుక్తంగా ఈ జెండాను తయారు చేయడం జరిగింది. ఇందులో 5 ఎరుపు, 4 ఆకుపచ్చ అడ్డపట్టీలు అమర్చారు. పైభాగంలో బ్రిటిష్ వారి యూనియన్ జాగ్ గుర్తునుంచారు. వీటితో పాటు సప్తర్షి నక్షత్రాల ఆకృతి, ఒక మూలలో నక్షత్రం, నెలవంక గుర్తులను పొందుపరచడం జరిగింది. ఈ పతాకం నాటి పోరాటానికి కొత్త ఊపిరి పోసింది. ఇక 4వ రూపం 1921లో విజయవాడ వేదికగా జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ యోధుడు పింగళి వెంకయ్య గారు ఈ జెండాను రూపొందించారు. ఆ తర్వాత మహాత్మా గాంధీకి దీన్ని అందజేశారు. మొదట ఇందులో హిందూ, ముస్లిం మతాలకు ప్రతీకగా ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. గాంధీజీ సూచనతో ఇతర మతాల కోసం తెలుపు పట్టీని, మధ్యలో స్వయం సమృద్ధిని సూచించే రాట్నం గుర్తును చేర్చడం జరిగింది. ఇక 5వ మార్పు వచ్చేసి 1931లో కరాచీ కాంగ్రెస్ సమావేశంలో చోటు చేసుకుంది. ఈ సదస్సులో దీన్ని అధికారిక స్వరాజ్ పతాకంగా ఆమోదించారు. ఎరుపు రంగు స్థానంలో కాషాయ రంగు వచ్చి చేరింది. కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ సమృద్ధికి చిహ్నాలుగా నిలిచాయి. మూడింటి మధ్యలో ముదురు రంగులో రాట్నం గుర్తును స్పష్టంగా ముద్రించారు. చివరగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చే ముందు 6వ రూపం సిద్ధమైంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంది. 1947 జూలై 22న రాజ్యాంగ సభ ఈ రూపానికి తుది ఆమోదం తెలిపింది. 1931 నాటి 3 రంగులను అలాగే ఉంచారు. మధ్యలో ఉన్న రాట్నానికి బదులుగా సార్నాథ్ లయన్ క్యాపిటల్ నుంచి తీసుకున్న 24 ఆరల ముదురు నీలం రంగు అశోక చక్రాన్ని చేర్చారు. ఇది నిరంతర దేశ పురోగతికి సంకేతంగా నిలిచి నేడు నింగిలో సగర్వంగా ఎగురుతోంది. మన జాతీయ పతాకం 6 దశల్లో రూపాంతరం చెందిందని ముందే మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఈ అరుదైన చరిత్రను మీ మిత్రులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సమాచారం కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.